హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ స్టూడెంట్స్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఆర్గానిక్ రియేజెంట్స్. సో మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో టెక్స్ట్ బుక్ 12th and 11th మనం ఆర్గానిక్ రియాక్షన్స్ అనేవి చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, సో ఇప్పుడు ఏదైనా ఒక రియాక్షన్ అన్నది A+B గివ్స్ రైస్ టు C+D అన్న ప్రొడక్ట్ ఫామ్ అవుతుందంటే, సో ఈ ప్రొడక్ట్స్ అండ్ ఈ రియాక్టెంట్స్ అనేవి ప్రొడక్ట్గా మారాలి అంటే ఒక రియేజెంట్ స్పెసిఫిక్గా ఉండాలి. సో రియేజెంట్స్ మారే కొద్దీ రియాక్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఒక్కొక్క రియాక్షన్స్ అనేవి మీకు ఎలా అవుతాయో అని ఫస్ట్ తెలుసుకోవాలంటే రియేజెంట్స్ మీకు తెలిసి ఉండాలి. సో ప్రతి ఒక్క రియాక్షన్స్ తెలుసుకోవాలంటే రియేజెంట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ మీకు రియేజెంట్స్ అన్ని గుర్తుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. ఏదైనా ఈక్వేషన్ ఇస్తే దాని ప్రొడక్ట్ ఈజీగా మీరు రాయొచ్చు. సో ఈ వీడియోలో మనం జస్ట్ ఓన్లీ ఆర్గానిక్ రియేజెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మొత్తానికి, సో అవి రివైజ్ చేసుకుందాం. సో మీకు ఆర్గానిక్లో మ్యాక్సిమం 60 మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవచ్చు. 180లో నీట్ 2025లో కూడా మ్యాక్సిమం ఆర్గానిక్ రియేజెంట్స్ నుంచి అడిగే క్వశ్చన్స్ ఛాన్సెస్ ఉన్నాయి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ప్రతి ఒక్క చాప్టర్ మీకు 10 minutesలో వన్ షాట్ వీడియోస్ అనేవి మేము ప్లేలిస్ట్ వైజ్గా అప్లోడ్ చేసాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఎన్టీఆర్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా మా ఛానల్లో మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రతి వీడియో అన్నది 10 minutes బిలో ఉంది. సో ఈ 10 minutes బిలో వీడియోస్లో మీరు మాక్సిమం కాన్సెప్ట్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఫార్ములాస్, ఇంపార్టెంట్ టాపిక్స్, PYQs, మైండ్ మ్యాప్. సో ఈ వీడియోస్ని కూడా ఒకసారి ఫాలో అయ్యి చెక్ చేస్తూ ఉండండి. సో ఫస్ట్ మనం ఆర్గానిక్ రియేజెంట్స్ చూసుకున్నట్లయితే ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు మాక్ టెస్ట్ రాసే ముందు కూడా ఇలాంటి పీడిఎఫ్స్, మైండ్ మ్యాప్స్ మీకు ఇంపార్టెంట్. సో ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఆల్కహాల్స్ అన్నవి ఆల్కలీ హ్యాలైడ్స్గా మారాలి, ఆల్సో ఆల్కలీ హ్యాలైడ్స్గా మనం చేంజ్ చేయాలి అంటే PCl3, PBr3, PR3 అన్న ఆర్గానిక్ రియేజెంట్ వాడతాం. ఆల్కహాల్స్ ఇంటూ ఆల్కలీ క్లోరైడ్స్కి మనం PCl3, SOCl2 అన్న వాడతాం. సో ఆల్కహాల్స్ నుంచి ఆల్కలీ హ్యాలైడ్స్కి, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క రియేజెంట్, సో వాటి ఫంక్షన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిడక్షన్ ఆఫ్ ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ సైనైడ్స్కి మనం H2 వాడతాం. H2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ అయినా. సో ఆరల్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు సోడియం ఆర్ ఫీనాల్ని మనం ఇంటూ సోడియం ఆల్కాక్సైడ్ అండ్ సోడియం ఫీనాక్సైడ్గా మనం మార్చాలి అంటే, సో ఈ రియాక్షన్ అనేది మీకు ఇచ్చేస్తాడు, ఆరల్స్ రియేజెంట్ అడుగుతాడు. సో సోడియం అనేది రియేజెంట్. సో ఇక్కడ సల్ఫోనేషన్ ఆఫ్ బెంజిన్కి మనం ఇక్కడ చూసుకోవచ్చు H2SO4. సో ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ H2SO4 అన్నది ప్రైమరీ ఆల్కహాల్స్ నుంచి ఆల్కైన్స్గా మారుస్తుంది. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా ప్రైమరీ ఆల్కహాల్స్ ఇచ్చి ఈ రియేజెంట్ ఇవ్వచ్చు. సో మనకి ప్రొడక్ట్ అనేది ఆల్కిన్ ఫామ్ అవుతుంది. సో ఇలాంటి రియాక్షన్స్ మీకు ఈజీగా సాల్వ్ అవ్వాలంటే మీరు ఆర్గానిక్ రియేజెంట్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఆల్కలీ హ్యాలైడ్ ఇచ్చి ఆల్కహాలిక్ KOH అండ్ 20% H3PO3 ఇస్తే మీకు ఆన్సర్ ఆల్కిన్ వస్తుంది. సో ఆ ఆల్కిన్ అన్నది మీరు ఆప్షన్స్లో చూసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సైనైడ్స్ అండ్ కీటోన్స్గా మారాలంటే మనకి ఈ యొక్క రియేజెంట్ కావాలి. HCN మనం కార్బోనిల్ కాంపౌండ్స్ ఇంటూ సైనోహైడ్రిన్గా మార్చడానికి. అండ్ ఇక్కడ మీరు ఇంపార్టెంట్ రియేజెంట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కాపర్ అట్ ప్రెజెన్స్ ఆఫ్ 573 Kelvinలో మనకి డీహైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ అవుతుంది. సో డీహైడ్రోజన్ ఆఫ్ ఆల్కహాల్స్ ప్రైమరీ ఆల్కహాల్స్ మనకి ఆల్డిహైడ్స్ని ఇస్తాయి, సెకండరీ ఆల్కహాల్స్ మనకి కీటోన్స్ని ఇస్తాయి, టెరిషియరీ ఆల్కహాల్స్ మనకి ఆల్కిన్స్ని ఇస్తాయి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాపర్. సో డైల్యూటెడ్ H2NO3 అంటే మనకి నైట్రేషన్ చేస్తున్నట్టు. సో కాన్సన్ట్రేటెడ్ HNO3 మనకి ట్రైనైట్రేషన్ చేస్తున్నట్టు ఫీనాల్కి. సో ఇక్కడ మీరు ప్రతి ఒక్క రియేజెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. PCC అంటే మనకి ఆల్కహాల్ టు ఆల్డిహైడ్గా మారుస్తుంది, కంట్రోల్డ్ ఆక్సిడేషన్. సో ఇన్వర్టేజ్ మనకి ఏం చేస్తుందంటే సుక్రోజ్ని గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్గా మారుతుంది. జైమేజ్ మనకి గ్లూకోజ్ ఆర్ ఫ్రక్టోజ్ ఇంటూ ఎథనాల్. సో జింక్ డస్ట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది మెయిన్గా అడుగుతాడు. ఫీనాల్ని బెంజిన్గా మార్చడానికి మనకి జింక్ డస్ట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అవుతుంది. సో రియేజెంట్ మీకు ఇచ్చినట్లయితే ప్రొడక్ట్ అనేది ఖచ్చితంగా మీకు కన్ఫర్మ్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు జింక్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మెర్క్యూరీ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HCl మనకి కార్బోనిల్ కాంపౌండ్స్ని ఆల్కైన్గా మారుస్తుంది. సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ KOH H2, యూరియా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ KOH అయితే కార్బోనిల్ కాంపౌండ్స్ ఇంటూ ఆల్కేన్స్గా మారుస్తాయి. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆ రియేజెంట్ని మనం ఏం పిలుస్తామో అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి రియేజెంట్స్ మీరు ఆన్ ద టిప్స్ ఉంటే మాత్రం మీకు రియాక్షన్స్ అనేవి ఈజీగా సాల్వ్ అవుతాయి. సో దట్ ప్రొడక్ట్ అండ్ రియేజెంట్ ఇస్తే మీరు ఈజీగా ఆన్సర్స్ అనేవి రాయొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు లిథియం, అల్యూమినియం హైడ్రాక్సైడ్ మనకి యాసిడ్స్ ఇంటూ ఆల్కహాల్గా మారుస్తాయి, అమైడ్స్ అండ్ అమైన్స్. సో ఇక్కడ మీరు NH3 అంటే ఆల్కలీ హ్యాలైడ్స్ ఇంటూ అమైన్స్. సో అమోనిఫికేషన్ అన్నది అవుతుంది. సో ఇక్కడ NaOH ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ COA అంటే డీకార్బాక్సిలైజేషన్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు సఫోనిఫికేషన్ ఆఫ్ ఈస్టర్స్, యాసిడ్స్ ఇంటూ సాల్ట్స్కి అయితే NaOH అన్నది వాడతాం. సో KMNO4 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ KOH అయితే మనకి టౌలిన్ ఆర్ బెంజీన్ ఇంటూ బెంజోయిక్ యాసిడ్గా మారుస్తుంది. మ్యాక్సిమం ఇవే రియేజెంట్స్ నేను ఏవైతే 3 స్లైడ్స్లో చూపించానో స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఈ PDF మీకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు చెక్
చెక్ చేసుకోండి. సో దట్ మీరు ఈ రియేజెంట్స్ అన్ని చదువుకున్నట్లయితే, సో దట్ మీకు ప్రొడక్ట్ ఇచ్చి రియేజెంట్ ఇచ్చినట్లయితే డైరెక్ట్గా మీకు ఆన్సర్ అన్నది తెలిసిపోతుంది. సో మాక్సిమం దీనిపైన ఉన్న క్వశ్చన్స్ మీకు అడుగుతూ ఉంటారు ఆప్షన్స్లో. సో కార్బాక్సిలిక్ యాసిడ్స్కి, కీటోన్స్కి, ఆల్డిహైడ్స్కి అండ్ ఆల్కహాల్స్కి, ఫీనాల్స్కి ఎలా ఉంటుందో ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.